కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు ప్రతి నెల 1వ తేదీకి జీతం పెన్షన్ వస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గత ప్రభుత్వం 25,000 కోట్ల బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలు ఇప్పటికీ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. 25,000 కోట్లు పెండింగ్ పెట్టిపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పెండింగ్ తీరుస్తాం అనుకున్నాం. అప్పుడప్పుడైనా అది పక్కన పెడితే వచ్చిన దగ్గర నుంచి డిఏలు అసలు జీతము పెన్షను 1వ తారీఖు తీసుకోగలుగుతున్నాం. అదొక్కటే మాకు, అంతగా తప్ప ఏమీ లేదు. బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గత ప్రభుత్వం 25,000 కోట్ల బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలు ఇప్పటికీ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. 25,000 కోట్లు పెండింగ్ పెట్టిపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పెండింగ్ తీరుస్తాం అనుకున్నాం. అప్పుడప్పుడైనా అది పక్కన పెడితే వచ్చిన దగ్గర నుంచి డిఏలు అసలు జీతము పెన్షను 1వ తారీఖు తీసుకోగలుగుతున్నాం. అదొక్కటే మాకు, అంతగా తప్ప ఏమీ లేదు.